హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను మీ అందరినీ. నేనైతే బాగున్నాను, పర్లేదు. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏంటి నా వెనుక డెకరేషన్ ఇదంతా చూసి బర్త్డే అనుకుంటున్నారా? నా బర్త్డే అనుకుంటున్నారా? కాదు కాదు, నాది కాదు. చెప్తాను ఎవరి బర్త్డేనో మీకు ఇప్పుడు కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. వీడియో మొత్తం చూడండి. ఎవరి బర్త్డే ఏంటి, ఏం సెలబ్రేషన్స్, ఎవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు, అవన్నీ వీడియోలో ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా అక్కడ కూర్చున్నాడు లక్కీ, మా అబ్బాయి. లక్కీ బర్త్డే ఈ రోజు. అప్పటి నుంచి నాదనుకున్నారా, ముందల ఎల్లుంది కాబట్టి. ఆయన పేరు హర్షవర్ధన్, లక్కీ కదా, సో ఎల్ పెట్టినాం. లక్కీ ఆయన లైఫ్ అయినా. ఇప్పుడు లక్కీకి నేను సత్య కలిసి ఏం గిఫ్ట్స్ ఇచ్చాం, ఏం సర్ప్రైజ్ ఉంది, అసలు సర్ప్రైజ్ ఉందా లేదా, అసలు గిఫ్ట్స్ ఉన్నాయా లేవా, వీళ్ళందరూ గెస్ట్ చేస్తారా లేదా చూద్దాం. మీరు లక్కీ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా లక్కీ కోసం వచ్చారు. ఏ హాయ్ చెప్పండి అందరు. యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తారు కదా. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. అహో గెస్ చేయండి ఎన్ని గిఫ్ట్స్. లక్కీ 1000 ఇస్తారా ఎవరైనా గిఫ్ట్? మీ మమ్మీ నీకు 1000 ఇస్తుందా? నేనైతే ఇవ్వలేను లక్కీకి 1000 రూపీస్. ఎన్ని గిఫ్ట్స్ ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ నేను ఇస్తా. 3 కాదు, ఒకటే చెప్పాలి. ఇన్ని ఆప్షన్స్. 1 కాదు. లక్కీని ఎవరు చూసుకో. కాదు చిన్న. ఎన్ని గిఫ్ట్స్ ఇస్తా నేను లక్కీ అన్నకి ఇప్పుడు? చెప్పు. 10 కాదమ్మా, ఒక్కొక్కరిని అడుగుతా. లిక్కి నువ్వు, నీ ఆప్షన్ ఎంత? 6 కాదు. కౌశిక్ 7 కాదు. దుగ్గు కాదు. హనీ పాప కాదు. నువ్వు మహేశ్వరి 1 కాదు. శ్రీకాంత్ నువ్వు 1 కాదు. అందరు తప్పు చెప్పారు, మీకు ఎవరు గిఫ్ట్ లేదు. కొంచెం పిల్లలందరూ భయపడి వెళ్ళిపోతారు బ్రూనా చూస్తే. మా బ్రూనాకి అర్థం నన్ను లోపల పెట్టి వీళ్ళు ఏం చేస్తారు అని బ్రూనా అనుకుంటారు. మీరు అందరు తప్పు చెప్పి. లక్కీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 2 గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. 2 ఇస్తా, మిగతావని మీ ఫ్రెండ్స్ కి ఇస్తా. అయితే 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇవ్వచ్చా ఫ్రెండ్స్ అందరికి? ఇది నీది ఎన్నో బర్త్డే? సో ఎన్ని గిఫ్ట్లు ఉంటాయొచ్చు? ఎవరు చెప్పింది 13 అని? నువ్వా? ఈయన కూడా చెప్పింది సేమా. సో 13th బర్త్డే కాబట్టి 13 గిఫ్ట్స్ వచ్చినాయి లక్కీకి. చూద్దామా అవి ఏంటంటే? చూద్దామా? ఎగ్జైటింగ్ గా? ఓకే. అంటే మీ ఇద్దరు, నేను అంకుల్ 13 ఇచ్చాము, మీరు ఫ్రెండ్స్ మీరు ఇచ్చారు సపరేట్. అమ్మా చెప్పు. అయ్యో ఎందుకు? నువ్వు వెళ్ళి అడుగు లక్కీకి. వాళ్ళ మమ్మీ 13th బర్త్డే అని 13 తెచ్చింది నాన్నగారు, వాళ్ళ డాడీ, లక్కీ వాళ్ళ డాడీ. నా 11th బర్త్డే కాబట్టి 11th తీసుకురా అని అడుగు. ఓకేనా? చూద్దాం ఎన్ని తెస్తారా. లక్కీ ఇదిగో చూద్దాం ఇవన్నీ. ఎవరైనా ఇప్పుడు లోపల గిఫ్ట్స్ ఏమున్నాయో అన్న ఏమంటారు, మీరు గెస్ట్ చేస్తారేమో చూద్దాం. లక్కీ కోసేపటి కోసం వెళ్ళి తీసేసి. లక్కీ అడుగుతున్నాడు ఎప్పుడు తెచ్చావు మమ్మీ అని. అసలు వానికి తెలియదు. ఈరోజు సండేగా పొద్దుంతా కిందికి ఆడుకోనికి పోయిండు. అప్పుడు తెచ్చి ప్యాక్ చేసినాం. మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. లక్కీ ఓపెన్ చేశాడు, మీకు చూపిస్తాడు. ఇక్కడ 13th గిఫ్ట్, 13th ఇయర్ కాబట్టి 13 గిఫ్ట్స్. అక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దెన్ వేర్ ఇస్ 13th గిఫ్ట్? గెస్. నో, మాదేది? దాచలేదు.
నువ్వు ఎందుకు ఇంత ఇస్తున్నావు లక్కీ? నువ్వు ఎక్స్పెక్ట్ చేయి ఏం తెచ్చినావు. సైకిల్ కాదు నాన్న, వాచ్ కాదు, ఇవే గిఫ్ట్స్ ప్యాక్ చేసి. లేదు 13th ఆగండి 13th ఇక్కడ లేదు. ఏదో చూద్దాం, బర్త్డే కేక్ కటింగ్ తర్వాత స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వస్తున్నారు. అదే నువ్వు సైకిల్ అనుకుంటున్నావు వాళ్ళకి? చూద్దాం, సైకిలా, బైకా, కారా? పాప కారు కొంటుండే మన బర్త్డే అని, సైకిల్ అని ఎందుకంటే నీకోసం అంటలే, నీ బర్త్డే అని మేము నీ బర్త్డే రోజు కారు కొంటున్నామేమో, కారు వస్తుందేమో ఇప్పుడు అంటున్నా. కరెక్ట్. లక్కీ ఓపెన్ చేసి. లిక్కీ కరెక్ట్ చెప్పిండు, లిక్కీకి క్లాప్స్. లక్కీ ఓపెన్ చేయ 2 నెంబర్ చూపి 5 గెస్ చేయండి ఎవరన్నా. ఉల్టా ఆగండి అని చెప్పురా. ఆగండి కాదు. ఏంటి? ఇంకేదో ఓపెన్ చేసి చూద్దాం. ఇంకేదో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీకు తెలుస్తే దాని షేప్ ని బట్టి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. హనీ నువ్వు లంచ్ బాక్స్ అన్నావా చిన్న? వెరీ గుడ్. 2 3 ఆ 3 ఏంటి? ఓవరాల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 3 మగ్ అంటున్నారు. కాఫీ మగ్, పాల మగ్. మెల్లగా 3 ఇగో మెల్లగా ఓకే. బాటిల్ ఓకే, అది వాటర్ బాటిల్. ప్లాస్టిక్, కాపర్ దా, స్టీల్ ఏది? స్టీల్. ఓకే స్టీల్ అంట. లక్కీ ఓపెన్ చేసి. డుగ్గు అని ప్లాస్టిక్. లక్కీ మెల్లగా నేను ఓపెన్ చేయాలా నీకు? జాగ్రత్త. నేను చేయాలా? సీజర్ దేవాలా? సీసా, గ్లాస్. 4th వన్ వచ్చేసి ఇది వాటర్ బాటిల్. అందరూ స్టీల్ ది, కాపర్ ది అన్నారు, బట్ మేము గ్లాస్ ది తెచ్చినాం. అందరు తప్పు. 5th వన్ ఏంటి? ఓపెన్. అయ్యో అర్పిత్ లేడు కదా, మర్చిపో. అర్పిత్ లక్కీ ఫ్రెండ్ కొద్దిగా లేట్ వచ్చిండు. గేమ్ అవుతుంది నాన్న ఇక్కడ. లక్కీ 13th బర్త్డే కాబట్టి నేను అంకుల్ కలిసి 13 గిఫ్ట్స్ తెచ్చినాం ఆయనకి. గెస్ట్ చేస్తున్నారు ఎందులో ఏది ఉందో వీళ్ళందరూ. ఇప్పటి నుంచి నువ్వు కూడా కంటిన్యూ అవ్వు గేమ్ లో, ఓకేనా? ఓకే. ఇప్పటికి ఎన్ని అయినాయి? 4 అయినాయి. ఆ 5th వన్ లక్కీ చేతిలో ఉంది. అది ఏంటి చెప్పండి ఇప్పుడు, అందరు చెప్పండి. కిడ్డీ బ్యాంక్ అంటే. ఓపెన్ చేయలే, తొందర చెప్పు. సరే ఆయన థింక్ చేసిలో. కౌశిక్ అందులో ఏముందొచ్చు? 6th కాదు. నువ్వు అని బాబా చెయ్యి. అర్పిత్ నువ్వేమనుకుంటున్నావు ఇందులో? నువ్వు మహేశ్వరి నువ్వేమని తెలీదా? శ్రీకాంత్ ఇందులో ఏముంది అనుకుంటున్నావు నువ్వు? తెలీదా? తెలియట్లేదా? రేసింగ్. చిన్న నువ్వు రేసింగ్. నువ్వేమనుకుంటున్నావు? ఆలోచించావా? ఇంతగా ఆలోచించలేదా? ఓపెన్ చేసేయి లక్కీ. లక్కీ ఓపెన్ చేసేయి. నో నో నో, అన్ని ఆయనకు యూజ్ అయ్యే ఐటమ్స్. అఫ్ కోర్స్ కార్ కూడా యూజ్ అవుతుంది అనుకో. 13 గిఫ్ట్స్ కాబట్టి కొంచెం చిన్న చిన్నవి అలాంటివి తెచ్చు. ఏం కంపెనీస్ వచ్చాయి? షూస్ ఇవి. ఓకే షూస్ ని కింద పెడతా, ఇంకా టేబుల్ పైన ఎందుకు, కొత్తవే బట్ కింద పెడదాం. 7th వన్ లక్కీ. 7th చెప్పండి. ఆగు, ఒక క్లూ ఇస్తా. ఓకే మంచిగా వినండి. క్లూ ఇస్తున్నా. అందరు యూజ్ చేస్తారు, ఓన్లీ మదర్స్ ఏనా? ఫాదర్స్ యూజ్ చేయరా? ఎన్ని? 7 కదా. కొట్టడానికా? నేను యూజ్ చేస్తాను అయితే నీకు కొట్టడానికి. 7 ఇవి 7 ఇవి కూడా కింద పెట్టేసిన. లక్కీ 8 చెప్పండి.
నాకు తెలిసి లక్కీకి చౌకటిస్తున్నారేమో. కాదు, నేను క్లూ ఇస్తాను, అందరు వినండి. ఓకే, ఫస్ట్ ఇందాక 7th వన్ ఏమి ఇచ్చిన షూస్ ఇచ్చిన, అవి వేసుకోవాలంటే ఇవి ఉండాలన్నమాట. క్లూ వర్ఫిట్ కరెక్ట్. జైలకి 8th కదా, ఇది 8th అయిపోయినాయి. 9th వన్ చెప్పండి. మళ్ళీ ఒక క్లూ ఇస్తా. మీరు డైలీ స్కూల్ కి వెళ్తారు కదా, ఇది ఖచ్చితంగా ఉండాలి. బ్యాగ్. ఓకే, మీరు చిన్న చిన్నగా ఉండదు, అందుకే ఇది క్లూ ఇస్తున్నా. కాదు, లంచ్ బ్యాగ్ ఉన్నా లేకున్నా లంచ్ బ్యాగ్ లో పెట్టుకొని పోవచ్చు. లంచ్ బాక్స్ ఇది ఖచ్చితంగా ఉండాలి, బ్యాగ్ ఉండాలి కదా. ఇదిగో అమెరికన్ టూరిస్టర్ది, మా క్యాంటీన్ లో, సిఎస్డి క్యాంటీన్ లో, ఆర్మీ క్యాంటీన్ లో నుంచి తెచ్చాము. ఇది అయిపోయింది, ఇక్కడ సైడ్కి వచ్చేసా. ఎన్ని 9 అయిపోయినాయి. 10. ఇందులో ఏంటి చిన్న ఏంటమ్మా, చూద్దామా ఏముందా. ఓపెన్ చేయలేక. హలో, నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి ఇంతకు? నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి? అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుకోవచ్చు. మిగతా చూసే వాళ్ళందరినీ చేయమని. సత్య కదా, వాచ్ చూపించి వాచ్ ఓపెన్. ఆయనకు ధోని అంటే ఇష్టం. ఫైర్ బోల్ట్ అంట. ఫైర్ బోల్టేనా? ఓకే, ఇది పప్ప తెచ్చిండు నీకు. మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ నేను చూసిన, ఇది సత్య తెచ్చిండు. ఓపెన్ చేయాలా? ఏమద్దా? అయిపోయింది. ఇంకా ఈ 10th వన్ వాచ్. 11th వన్ గెస్ చేయండి. 2 వాచ్లు ఎందుకు? ఇది మనం ఫోన్ మాట్లాడాలంటే కావాలి. క్లూ కౌశిక్ చెప్పాడు ఫస్ట్. నెక్ బ్యాండ్స్ కాదు. ఇయర్ పాడ్స్. కౌశిక్ కరెక్ట్. అని పప్ప కరెక్ట్. ఫస్ట్ కౌశిక్ చెప్పాడు. పెట్టండి. ఇదా? ఇది ఇయర్ పాడ్స్. బాగున్నాయా? గేమ్ ఎలా అనిపిస్తుంది మీ అందరికి? బానే ఉందా కౌశిక్? ఏంటి వెరీ బ్యాడా? ఎందుకు వెరీ బ్యాడ్? 12th వన్ సెట్ కాదు, సెట్ కాదు, అందులో సగం సెట్ కాదు. ఇంకో ఒకటి ఇది, ఒకటి లక్కీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 టీ-షర్ట్ లో లక్కీ ఒక టీ-షర్ట్ వేసుకొని వస్తాడు. తర్వాత కేక్ కట్ చేద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం కేక్ కటింగ్ లో. చాలా బర్త్డేస్, చాలా పిల్లల అవుతాయి. మా అపార్ట్మెంట్ లో కూడా అందరివి బయట లక్కీ ఫ్రెండ్స్ అయినాయి. లక్కీ ఏమడిగిందంటే ఎవరిది కానట్టు వెరైటీగా, కొంచెం ఫన్ గా, కొంచెం ట్రిక్కీగా, అర్థం కానట్టు అలా చెయ్యి మమ్మీ అంటే మేము ఇలా ఆర్గనైజ్ చేసినాం. ఇప్పుడు ఒక్కొక్కరికి 12 గిఫ్ట్స్ లో 13th రాలేదు, ఇంకా అది వస్తుంది. మీరు చూడండి 13th వన్ ఏంటో. ఈ 12 లో ఎవరెవరికి ఏమేమి నచ్చాయో, అసలు ఎవరెవరి ఫీలింగ్ ఎట్లుందో ఈ గేమ్ ని బట్టి అది తెలుసుకుందాం. ఫస్ట్ లక్కీ బర్త్డే బాయ్. ఈ 12 లో నీకు ఏది నచ్చింది? సర్ప్రైజ్ గిఫ్ట్. అది కాకుండా 12 లో అని అడిగిన లక్కీ రికార్డ్ అవుతుంది. ప్లీజ్ 12 గిఫ్ట్స్ లో ఏది నచ్చింది? 13th కాకుండా 12 గిఫ్ట్స్ లో ఏది నచ్చింది? స్మార్ట్ వాచ్ లక్కీ. ఓకే, లికి నీకు ఇయర్ పాడ్స్. ఓకే, కౌశిక్ నీకేది నచ్చింది అన్నిట్లో? ఈ వాచ్. వాచ్. ఓకే, దుగ్గు నీకు వాచ్. వావ్. హనీ పాప నీకు పెన్స్. ఓకే, అర్పిత్ నీకమ్మా ఇయర్ పాడ్స్. నీకు మహేశ్వర్ ఏది నచ్చింది వీటిలో? పెన్స్. చిన్న ఏది బాగుందమ్మా అన్నిట్లో?
లంచ్ బాక్స్. శ్రీకాంత్ నీకు ఏది బాగుంది? ఇదా వాచా? ఓకే, అందరైతే వాచ్ అంటే అందరికి సత్య గిఫ్ట్ నచ్చింది. నా సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేది ఉందిలే, అప్పుడు చూద్దాం మళ్ళీ ఎవరిది నచ్చింది. అప్పుడు అంకుల్ తెచ్చిందా నాది తెచ్చిందా? ఐప్యాడ్ అయినా ఫోన్ అయినా మీకోసం నేను మీ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసాను. ఓకే, అవును, థ్యాంక్ యూ లిక్కీ. ఇయర్ పోడ్స్ ఆంటీ, ఇయర్ పోడ్స్ కదా, ఇదిగో వాచ్ వచ్చేసి ఇది మేబీ కట్ చేయించాలేమో, వాడు చేయి సన్నగా ఉంది, ఇది చాలా పెద్ద వాళ్ళ సైజ్ లెక్క ఉంది. లేకపోతే వెనక ఈ డీసీ పట్టీ లాంటిది వేస్తారంటే అదన్నీ వేపిస్తాం. స్ట్రాప్ వాచ్ ఇలా ఉంది. ఓకే, బాక్స్ దాని అంతా అదేంటి చార్జర్ అవన్నీ అమ్మా. ఏమో నాన్న, ఇదంటే ఏంటి సత్య? చైన్ సెట్ చేయడానికి అంట. ఈ చైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, ఇది పిన్ లెక్క టైట్ లూజ్ చేసుకోవడానికి. సత్య నువ్వు తింటే నాకు ఒక్కసారి నేను రికార్డ్ చేస్తే నాకు నువ్వు తింటే ఇట్లానా? ఇప్పుడు యాంట్ అంటే ఇతను యాంట్ అంటున్నాడు, ఇతను సైలెంట్ ఇతను సైలెంట్ సైజ్ మ్యాటర్స్. You try to touch me, you will die. What is this? కేక్ కట్ చేసుకొని తీసుకొస్తాను మీ అందరికి. ఇప్పుడు ఇక మాట్లాడుకుంటారు, వాళ్ళకి కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చి కేక్ ఇద్దామని నేనైతే ఇటు వచ్చిన కేక్ కట్ చేయడానికి. మా బ్రూనో ఏంటో ఈరోజు సైలెంట్గా ఉన్నాయేం, అరవట్లేదు. ఫ్రెండ్స్, మీ అందరికి ఎట్లా అనిపించింది? ఇందాక మేము పిల్లలతోటి గేమ్ లెక్క క్విజ్ లెక్క అయ్యింది కదా. లక్కీకి తెచ్చిన గిఫ్ట్స్ ఏవి బాగున్నాయి మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకా లాస్ట్ 13th గిఫ్ట్ బాకీ ఉంది, దాన్ని చూడాలి. వీడియో స్కిప్ చేయకుండా 13th గిఫ్ట్ వరకు వెయిట్ చేయండి. ఓకే, 13th గిఫ్ట్ లో మళ్ళీ కలుద్దాం, పిల్లలకు స్నాక్స్ ఇచ్చి కలుద్దాం.
ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುలందు భక్తేణి పోణిలిందు బలేజి లేది ముందు ఇదెల్ల నాకే విందు ಬಳೀರೆ ಲಡ್ಡುలందు భక్తేణి పోణిలిందు బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బలేజి లేది ముందు ఇదెల్ల నాకే విందు. అండ్ నీ బర్త్డేకి 26 ఇదే మంత్ లో ముగ్గురు ఉన్నాయి మీవి. ఇంకెవరిదన్నా ఉందా? ఇంకెవరిది లేదా? నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో అంటున్నాను నేను. బిఫోర్ మంత్ నాదేమో జూన్ కానీ ఐ థింక్ దిస్ టూ బ్రదర్స్ అండ్ సిబ్లింగ్స్ బర్త్డే ముచ్చట్లు దోస్తానా ఐ గెస్ నెక్స్ట్ ఇస్ దీస్ టూ బర్త్డేస్ దోస్తులు ముచ్చట్లు పెట్టుకోండి ముచ్చట్లు. అది నవంబర్ లో అక్టోబర్ లో కొంచెం ఎవరి బర్త్డే నవంబర్ సెకండ్ నవంబర్ మీ బర్త్డే అప్పుడు నువ్వు ఎందుకు అడిగినా చాక్లెట్ నాకు ఎంత కోపం వస్తుంది ఆయన అలా అందరికి అందరూ చెప్పినా చెప్తాడు. సరే దుగ్గు తినబెట్ట మధ్యలో నా బర్త్డే. ఓకే కేక్ తినడం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా సత్య వెళ్ళి 13th గిఫ్ట్ తెచ్చే లోపు మళ్ళీ వీళ్ళకి తినడానికి ఏదైనా ఇంకా కొంచెం స్నాక్స్ ఇద్దాం. ఇది ఉంటారు కదా ఇక్కడ, రేపు స్కూల్ లేదు. ఓకేనా? ఎవరికైనా తొందరగా వెళ్దాం. నువ్వు వెళ్తావా? ఎందుకు? రేపు స్కూల్ ఇప్పుడు ఇంకా కొంచెంసేపు ఇక్కడ ఉంటావా? వెళ్తావా? ఉండదు. సారీ 13th గిఫ్ట్ సత్య తెచ్చే లోపు వీళ్ళందరితో మనం మాట్లాడుకుంటూ ఆ స్నాక్స్ ఏంటో తినుకుంటా కూర్చున్నాం. సత్య నువ్వు వెళ్ళి 13th గిఫ్ట్ తీసుకొని తొందరగా వచ్చాయి. సో మేము ఆ కేక్ అయితే తినేసారు. ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ తెప్పించి ఇందులో అక్కడ అన్ని ప్యాక్ చేసి పెట్టినాం. ఇందులో ఏమేమి ఉందంటే ఒక సమోసా, జిలేబీ అండ్ ఒక చాక్లెట్, ఒక కూల్ డ్రింక్ ఇలా ప్యాక్ చేసినాం డబ్బాలలో. పిల్లలకు కొంతమంది తిండికి రాదుగా, ప్లేట్లు అయితే పారేసుకుంటారు. బాక్స్ యాస్టీజ్ ఇస్తే బాక్స్ యాస్టీజ్ ఇక్కడన్నా తింటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళన్నా తింటారు, ఎలాగైనా అని బాక్స్ లో ఇచ్చాం. పదండి వాళ్ళకి ఇచ్చొద్దాం ఇప్పుడైతే. డుగ్గు వచ్చిందండి బాక్స్ రాలేదు. ఓకే అందరు వచ్చేసాయి కదా, నీట్ గా మెల్లగా తినండి. ఇక అంకుల్ వచ్చే వరకు. లక్కీ ఓపెన్ చేస్తున్నాడు గిఫ్ట్స్, చూద్దాం ఒకసారి. ఎవరిచ్చింది లక్కీ? ఇది మహేశ్వరియా? నువ్వా? ఓకే ఓకే మహేష్. నేను ఓపెన్ చేసా లక్కీ. నువ్వు నీ కూల్ డ్రింక్ ఏది తెచ్చుకోపో, నువ్వు వెళ్ళి నేను గిఫ్ట్స్. వావ్ వావ్ థ్యాంక్ యూ, చాలా బాగుంది. వినాయక చవితి కంటే ముందే వినాయకుడు మా ఇంటికి వచ్చేసిండు. ఇవి ఎవరిచ్చారు? పెన్స్ 2 ప్యాకెట్స్ నువ్వేనా? ఓకే ఇవి పెన్స్ డుగ్గు ఇచ్చాడు. డుగ్గు చూపించి ఒకసారి చెయ్యి పైకెట్టు. డుగ్గు అంటే ఈ పెన్స్ ఇచ్చాడు. మహేష్ నువ్వు చెయ్యొచ్చురా. ఇక ఈ వినాయకుడిని ఇగో వీళ్ళిద్దరు, వాళ్ళ అక్క తమ్ముడు. తినమ్మా. ఈ లంచ్ బాక్స్ ఎవరు ఇచ్చారు? హనీ కౌశిక. ఓకే థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్స్ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికి. గిఫ్ట్స్ కంటే ముఖ్యం పిలవగానే లక్కీ బర్త్డేకి వచ్చారు, ఇంతసేపు గేమ్ అవుతుంటే ఉన్నారు, దానికి థ్యాంక్స్. అవునా? పడుకోండి, పడుకున్నాం. ఇగో లంచ్ బాక్స్ వచ్చా. వాళ్ళు ఏదో ఇష్టం కోసం వాళ్ళ ఫ్రెండ్ కని తెచ్చిర్రు. గిఫ్ట్స్ తేవడం ఏమి ఇంపార్టెంట్ కాదు, పిలవగానే వచ్చిర్రు, ఇంతసేపు కూర్చున్నారు, ఆడుకున్నారు వాళ్ళతో. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే సత్య ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి 13th గిఫ్ట్ దేవా, అప్పట్లో మేము తింటాం కొంచెం. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి చూద్దాం ఆ గిఫ్ట్ ఏంటో వచ్చేసింది.
ఇక్కడ చూడు ఇటు మరలు హర్ష ఇటు మరలు పట్టుకో సైకిల్ ని కొంచెం స్టిల్ ఒక రౌండ్ దొక్కుతావా తిరగండి బయట ఒక రౌండ్ దొక్కుతాడు అంటే మెల్లగా తిరగండి బయట మీ మధ్యకి సైడ్కి తిరగండి సో ఫ్రెండ్స్ లక్కీ ఫ్రెండ్స్ అందరూ ఏదో చూసినా ఫైనల్ 13th గిఫ్ట్ వచ్చేసింది. చూసిర్రు అందరు కూడా, లక్కీ కూడా చూసిర్రు. లక్కీకి అయితే చాలా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. 13th గిఫ్ట్ కాకుండా ఉన్న 13 గిఫ్ట్స్లో ఏ గిఫ్ట్ నచ్చినా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి, ఏది నచ్చిందో మీకు. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. సో ఏం చేయాలో తెలుసు కదా, వీడియో నచ్చితే మీకు మా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలత సత్య. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ నేను కొత్త వీడియోస్ ఏది చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేసి ఆల్ నొక్కేస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, సో బాయ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలత సత్య. బాయ్. లక్కీ బాయ్. బాయ్.